విద్యార్థులు మీరు పట్టిందల్లా బంగారం చెప్పచ్చు. ఇంకా సివిల్స్, ప్రభుత్వ ఎగ్జామ్స్కి రాస్తున్నటువంటి వాళ్ళు, గ్రూప్స్ రాసే వాళ్ళకి, రైల్వేస్లో రాసే వాళ్ళకి, వీళ్ళకందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాల్లో మంచి లాభాలు వస్తుంది. కుటుంబం పేరుతో ఉన్న ఆస్తి సమస్యలన్నీ కూడా తొలగి అన్నదమ్ముల అక్కచెల్లెలందరూ చక్కగా పంచుకునే అవకాశాలు బాగున్నాయి. మీకు రెంటల ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగం వారికి మంచి మంచి అవకాశాలు ఓటీటీ ద్వారా కానీ లేదా సినిమా థియేటర్స్లో కానీ మంచి కళాకారులకి కానీ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కానీ ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. ఇంకా టీవీ రంగంలో యూట్యూబ్ కానీ టీవీ ఛానల్స్లో కానీ సోషల్ మీడియా రంగంలో వారికి కొత్త కొత్త అవకాశాలు, క్రియేటివిటీకి మంచి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ రీల్స్ ద్వారా పెట్టి మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది. కోర్టు కేసులంతా కూడా విజయవంతమయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. బంధువుల మధ్య రాకపోకలు తగ్గిపోయి మీ మీద ఒక నెగిటివ్ ఉంది చూసారు, అవన్నీ తొలగిపోయి మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి అందరూ రాబోతున్నారు. పెద్దల సలహా తీసుకోండి, ముందుకు వెళ్తే మంచిది. కోపంతో మాట్లాడితే సమస్యలు పెరిగే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం మాత్రం మీ చేతిలోనే ఉంది. కొంచెం జీర్ణ సమస్యలు రావచ్చు. నీరు ఎక్కువ తాగడం మంచిది. ఆహార నియమాలు పాటించండి, చాలా మంచిది. ఒక శస్త్రచికిత్స చేయాలని మీరు ఎన్నో రోజులుగా బాధపడుతున్నది, అది క్యూర్ అయిపోయి ఆరోగ్యవంతులు అయిపోతారు. ఇదే గ్రహాలు మారి మనకు అనుకూలమిస్తే నెగిటివ్ కూడా పాజిటివ్ అయిపోతుంది అనే దానికి ఒక ఉదాహరణే ఈ నెల కర్కాటక రాశి వారికి జూన్ 2026.